ఈ రోజు ఒక ర్యాంప్ రోస్ట్ వీడియో పడాల్సింది ఉంది, కానీ నిన్న జరిగిన ఒక మ్యాచ్ చూసిన తర్వాత దాని ముందు ఏదైనా సరే జూజుబీ అనిపించింది. అలా అని ఇది రివ్యూ వీడియో కాదు, రోస్ట్ వీడియో అంతకంటే కాదు, కానీ కొన్ని రిఫరెన్సెస్ తో ఈ యుద్ధాన్ని ఈ మ్యాచ్ ని మీ ముందు పెడతాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే మహాభారతం మొదలయ్యే ఆ శ్లోకం గుర్తుందా? ఆ రోజు కురుక్షేత్రంలో యుద్ధం ఎలా జరిగిందో నిన్న నరేంద్ర మోదీ స్టేడియంలో మినీ కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. అసలు జరిగేది గ్రూప్ మ్యాచా లేదంటే T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచా అన్నట్టే జరిగింది. అసలు మ్యాటర్ ఏంటంటే అది ఫిబ్రవరి 11, 2026 T20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య గ్రూప్ డి లో జరుగుతున్న గ్రూప్ మ్యాచ్ అది. ముందుగా టాస్ ఓడిపై బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికాకి వాళ్ళ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ కేవలం 5 రన్స్ చేసి త్వరగానే అవుట్ అయిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ జోష్ చూసి సౌత్ ఆఫ్రికా ఏదో తేడా చేస్తది అనుకున్నా, కానీ విచిత్రంగా డికాక్, రికల్టన్ ఇద్దరు కూడా క్రీజ్ లో నిలబడిపోయారు. కేవలం 61 బాల్స్ లోనే 100+ రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే రణరంగంలో అర్జునుడు ఇద్దరు దూసుకెళ్తూ దాడి చేసినట్టే ఉంది. వీళ్ళ స్పిన్నర్స్ మీద చేసే దాడి చూస్తే మాత్రం చక్రాయుధాన్నే తిప్పుకొట్టినట్టు అనిపించింది. వీళ్ళ భయంకరమైన బ్యాటింగ్ చూసి ఒక స్టేజ్ లో ఖచ్చితంగా 230+ రన్స్ చేస్తారనుకున్నారు. అంతేకాదు ఆ స్కోర్ బోర్డ్ చూసి సౌత్ ఆఫ్రికా ఈ యుద్ధంలో వారు వన్ సైడ్ చేసేసింది అనుకున్నారు. శ్రీకృష్ణుడు రథం నడుపుతూ ఎంట్రీ ఇచ్చినట్టు ఇక్కడ రషీద్ ఖాన్ బాల్ తీసుకుని ఎంట్రీ ఇచ్చాడు. తన స్పిన్ మ్యాజిక్ తో ఒకే ఓవర్ లో డికాక్ అండ్ రికల్టన్ 2 మెయిన్ వికెట్లను పడగొట్టాడు. అది చూడటానికి అర్జునుడు ఒకే బాణంతో 2 శత్రువులను పడగొట్టినట్టే ఉంది. అక్కడి నుంచి మ్యాచ్ దిశే మారిపోయింది. అందరూ ఊహించినట్టు కాకుండా ఎవ్వరూ ఊహించని విధంగా సౌత్ ఆఫ్రికా 187 రన్స్ మాత్రమే చేయగలిగింది. టార్గెట్ పెద్దదేం కాదు, అలా అని చిన్నది కూడా కాదు, యుద్ధానికి సరిపడే లక్ష్యం మాట అది. ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే డికాక్ 59 రన్స్, రికల్టన్ 61 రన్స్, డేవిస్ 23 రన్స్, మిల్లర్ 20 రన్స్ నాట్అవుట్. చివర్లో మార్కో జెన్సన్ కూడా స్పీడ్ గా ఆడటంతో ఒక మంచి టార్గెట్ ని సెట్ చేశారు. అలాగే ఆఫ్ఘన్ బౌలర్స్ లో అజ్మతుల్లా ఒమర్జై 3 వికెట్స్ తీసుకున్నాడు, రషీద్ ఖాన్ 2 వికెట్స్ తీసుకున్నాడు, ఫరూకీ 1 వికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు మనం చేజింగ్ మొదలైంది అనడం కంటే ఒక యోధుడి కథ చెప్పుకుంటున్నామంటే చాలా బాగుంటది. అతను ఎవరో కాదు, ఆఫ్ఘన్ ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్. అభిమన్యుడు చక్రవ్యూహంలో పోరాడినట్టు గుర్బాజ్ కూడా ఒక ఎండ్ లో వికెట్లు పడిపోతున్నా సరే మరో ఎండ్ లో గుర్బాజ్ పోరాటం మాత్రం ఆపలేదు. నిజంగా మావా అతను బ్యాటింగ్ చేస్తున్నాడా యుద్ధం చేస్తున్నాడా అనిపించింది. మగధీరా మూవీలో 100 మంది విలన్స్ ని ఒక్క కాలభైరవే ఎదిరించినట్టు కనపడ్డాడు. అతను సిక్సర్లు కొట్టిన విధానం చూస్తే గాంధీవం నుంచి వదిలిన బాణాల్లాగే కనిపించాయి. ఆ క్షణంలో మ్యాచ్ పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ వైపే కనిపించింది. కానీ మహాభారతంలో లాగానే ఒక చిన్న తప్పు, ఒక చిన్న క్షణం విధినే మార్చేస్తుంది. అదే గుర్బాజ్ అవుట్ అవటం. అక్కడి నుంచి మ్యాచ్ మళ్ళీ సమానంగా మారిపోయింది. లాస్ట్ ఓవర్ లో 13 పరుగులు కావాలి. క్రీజ్ లో చివరి వికెట్ గా నూర్ అహ్మద్, ఫరూకీ ఉన్నారు. కగిసో రబాడా ఫస్ట్ బాల్ ని లో ఫుల్ టాస్ గా వేశాడు. నూర్ అహ్మద్ ఆ బాల్ ని ఫ్లిక్ అయిపోయి లీడింగ్ ఎడ్జ్ తీసుకుని క్యాచ్ ఇచ్చాడు. బట్ నో టెన్షన్ మామ, అది నో బాల్. రబాడా ఓవర్ స్టెప్ అవడంతో ఎంపైర్ దాన్ని లగ్నోప్ గా ఇచ్చాడు. ఫ్రీ హిట్ బాల్ ని వైడ్ వేశాడు. మళ్ళీ ఫ్రీ హిట్ కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రీ హిట్ బాల్ కూడా డాట్ బాల్ అయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి అంటే 5 బాల్స్ లో 11 రన్స్ చేయాలి. రబాడా 19 పాయింట్ సెకండ్ బాల్ ని వేశాడు. నూర్ అహ్మద్ డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఇప్పుడు ఈక్వేషన్ 4 బాల్స్ లో 5 రన్స్ కావాలి. రబాడా థర్డ్ బాల్ ను కూడా వేశాడు. బట్ నూర్ అహ్మద్ దాన్ని కొట్టినా కూడా సింగిల్ కి వెళ్ళలేదు. సో డాట్ బాల్. ఇప్పుడు 3 బాల్స్ లో 5 రన్స్ కావాలి. రబాడా ఫోర్త్ బాల్ ని వేస్తూ మళ్ళీ ఒక తప్పు చేశాడు. నూర్ అహ్మద్ ఆ బాల్ ను కొట్టి 2 రన్స్ తిరిగితే అది నో బాల్ అవడంతో టోటల్ గా 3 రన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈక్వేషన్ 3 బాల్స్ లో 2 రన్స్ కావాలి. రబాడా తన ఫోర్త్ బాల్ ని వేశాడు. నూర్ అహ్మద్ ఫస్ట్ రన్ కంప్లీట్ చేసి సెకండ్ రన్ తిరుగుతూ ఉండగా రన్అట్ అయ్యాడు. కొంచెం డైవ్ చేస్తున్న మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ దే. లేదు సింగిల్ తీసి ఆగిపోయినా ఇంకా 2 బాల్స్ ఉన్నాయి కాబట్టి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ దే అయ్యేది. మొత్తానికి మ్యాచ్ అయితే టై అయింది. రూల్స్ ప్రకారం సూపర్ ఓవర్ కూడా పెట్టారు. ఈ సూపర్ ఓవర్ లో సౌత్ ఆఫ్రికా నుంచి లుంగి ఎంగిడి బౌలింగ్ వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒమర్జాయ్ అండ్ గుర్బాజ్ బ్యాటింగ్ వచ్చారు. ఒమర్జాయ్ చక్కగా ఫస్ట్ బాల్ ని 4 కొట్టాడు. నెక్స్ట్ బాల్ ని 6 కొట్టాడు. 3వ బాల్ సింగిల్ వచ్చింది. 4వ బాల్ కూడా సింగిలే వచ్చింది. 5th బాల్ ని ఒమర్జాయ్ 4 కొట్టాడు. 6th బాల్ సింగిల్ వచ్చింది. దీంతో సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్తాన్ 18 రన్స్ టార్గెట్ సెట్ చేసింది. చేజింగ్ లో సౌత్ ఆఫ్రికా నుంచి మిల్లర్, బ్రేవిస్ క్రీజ్ లోకి వచ్చారు. ఆఫ్ఘన్ నుంచి ఫరూకీ బౌలింగ్ వచ్చాడు. ఫస్ట్ బాల్ మిల్లర్ సింగిల్ తీశాడు. సెకండ్ బాల్ బ్రేవిస్ 6 కొట్టాడు. థర్డ్ బాల్ ఫరూకీ స్లోవర్ బౌన్సర్ వేయడంతో బ్రేవిస్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ గా క్రీజ్ లోకి స్టబ్స్ వచ్చాడు. ఫోర్త్ బాల్ ని 4 కొట్టాడు. ఇంత క్రూషియల్ టైం లో 5th బాల్ డాట్ బాల్ పడింది మావా. ఇప్పుడు ఈక్వేషన్ ఒక్క బాల్ లో 7 రన్స్ చేయాలి మావా. ఇప్పుడు స్టబ్స్ ఏ మాత్రం టెన్షన్ తీసుకోకుండా చాలా కూల్ గా ఉండి మైండ్ దొబ్బే 6 ఒకటి కొట్టి మ్యాచ్ ని టై చేశాడు. దీంతో ఇంకో సూపర్ ఓవర్ పడింది. ఈ సెకండ్ సూపర్ ఓవర్ లో సౌత్ ఆఫ్రికా నుంచి స్టబ్స్, మిల్లర్ బ్యాటింగ్ వచ్చారు. ఆఫ్ఘన్ నుంచి ఒమర్జాయ్ బౌలింగ్ వచ్చాడు.
కొట్టాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, సెకండ్ బాల్ సింగిల్ తిరిగాడు. ఇప్పుడు స్ట్రైకింగ్ లో మిల్లర్ మూడో బాల్ ని 2D తిరిగాడు. మిల్లర్ ఫోర్త్ బాల్ ని 6 కొట్టాడు, ఫిఫ్త్ బాల్ కూడా 6 పంపించాడు. ఇక లాస్ట్ బాల్ 2D వచ్చింది మావా. దీంతో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ కి 24 రన్స్ టార్గెట్ ని సెట్ చేసింది. ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏంటంటే నబీకి స్ట్రైకింగ్ ఇచ్చారు. కేశవ్ మహారాజ్ ఫస్ట్ బాల్ డాట్ బాల్ వేశాడు, సెకండ్ బాల్ లో నబీని అవుట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ యోధుడు క్రీజ్ లోకి వచ్చాడు, తనే గుర్బాజ్. ఇప్పుడు ఈక్వేషన్ 4 బాల్స్ లో 24 రన్స్ చేయాలి అంటే ప్రతి బాల్ 6 కొట్టాలి. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే థర్డ్ బాల్ 6 కొట్టాడు, ఫోర్త్ బాల్ కూడా 6 కొట్టాడు, ఫిఫ్త్ బాల్ అయితే మెంటల్ హ్యాట్రిక్ 6 కొట్టాడు. ఇక చివరి బాల్ కూడా 6 కొట్టాలి అనగా కేశవ్ మహారాజ్ టెన్షన్ లో వైడ్ వేశాడు. ఇప్పుడు ఈక్వేషన్ ఒక్క బాల్ లో 5 రన్స్ చేయాలి. అట్లీస్ట్ 4 కొట్టినా మళ్ళీ మ్యాచ్ టై అవుద్ది. కానీ గుర్బాజ్ మిల్లర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓవరాల్ గా ఇంత చక్కటి మ్యాచ్ లో గెలిచింది సౌత్ ఆఫ్రికానే, కానీ ఓడింది ఆఫ్ఘనిస్తాన్ కాదు మావా. ఫస్ట్ టైం అదృష్టం ఓడిపోయింది. ఈ మ్యాచ్ కంప్లీట్ అయిపోయాక కూడా లైవ్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏడ్పొచ్చి ఉంటది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత సౌత్ ఆఫ్రికా సెలబ్రేట్ చేసుకోలేదు మావా. పైగా షేక్ హ్యాండ్స్ కూడా కాదు, గుర్బాజ్ ని హగ్ చేసుకుని అప్రిషియేట్ చేశారు. నిజంగా క్రికెట్ ఎందుకు అంత అందమైన గేమ్ అంటే ప్రతి మ్యాచ్ లో ఒక యోధుడి కథ ఉంటుంది. ఈ మ్యాచ్ లో గుర్బాజ్ ఇన్నింగ్స్ ఒక అభిమన్యుడి కథలా అందరికీ గుర్తుండిపోతుంది. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ కొట్టండి మావా. అలాగే ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఇంకో క్రేజీ రోస్ట్ వీడియో రాబోతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సత్య సైనింగ్ ఆఫ్. వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.